వెల్కమ్ అండి. ఈరోజు మనము లేటర్ శాతవాహనాస్ డిస్కస్ చేద్దాము. లేటర్ శాతవాహనాస్ అంటే లేటర్ రూలర్స్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ. అంటే వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు మీరు యాజ్ యూజువల్గా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఐదర్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో అన్నా లేకుంటే ఛానల్ అబౌట్ సెక్షన్లో అన్నా ఈ పీడిఎఫ్ లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఇది తర్వాత రివిజన్ కూడా యూజ్ అవుతుంది కదా, అందుకని అంటున్నా. ఈ పీడిఎఫ్ అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. చలో లేటర్ శాతవాహనాస్ అంటే లేటర్ రూలర్స్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ. అంటే బాలకృష్ణ స్టార్ట్ అవుతాడు. అంటే గౌతమిపుత్ర శాతకర్ణి నుంచి స్టార్ట్. దీనికంటే ముందు ఎర్లీ శాతవాహనస్ ఆర్ ఎర్లీ రూలర్స్ ఆఫ్ శాతవాహన డైనాసిటీలో ఆ ఎపిసోడ్లో మనము 3 ఇష్యూస్ డిస్కస్ చేసినాం. ఒకటేంది, ఫస్ట్ది ఏంటి? హోమ్ల్యాండ్ ఆర్ క్యాపిటల్. హోమ్ల్యాండ్ ఆర్ ఫస్ట్ క్యాపిటల్ ఏముండే శాతవాహనాస్కి డిబేట్ కదా, కానీ మనం ఏమనుకున్నాం, కోటిలింగాల తెలంగాణ. ఇది ఫిక్స్ అయిపోవాలి ఇక. దీని మీద ఎక్కువ పంచాయతీ చేసుకోవద్దు, ఎక్కువ లొల్లి కూడా చేసుకోవద్దు. ఇదే ఫిక్స్ అయిపోవాలి ఇక. ఎందుకంటే దీనిపైన చాలా డిబేట్ ఉంది, డిస్కషన్స్ ఉన్నాయి. ఇది హిస్టారియన్స్ మధ్యనే. మనం వాటన్నిటి మీద కాకుండా డైరెక్ట్ కోటిలింగాల తెలంగాణ. సెకండ్ వచ్చేసి టైమ్ లైన్ ఆర్ క్రోనాలజీ. మనం ఏమనుకున్నాం, ఫస్ట్ సెంచరీ బీసీఈ టు 3rd century CE. ఒకవేళ టు బి ఎగ్జాక్ట్ ఇట్ హ్యాస్ టు బి 225 ఆర్ 230 CE. ఇది మనం ఫిక్స్ అయిపోయినాం, ఇది అనుకున్నాం మనం. మూడోది వచ్చేసి అసలు ఎంతమంది రూలర్స్ ఉన్నారు, హౌ మెనీ రూలర్స్, ఇది పోనీయండి. థర్డ్ది హౌ మెనీ రూలర్స్, ఎంతమంది రూలర్స్ ఉన్నారు, వాళ్ళ క్రొనాలజీ ఏంది, ఎవరు ఎన్ని సంవత్సరాలు రూల్ చేసిండ్రు, అసలు అంతా దాని కథ ఏంది అని అంటే అది లేదు. కేస్ టు కేస్ బేసిసే చూడాలి మనం. ఎక్కువ పురాణాసే రెఫరెన్స్ ఉంది కాబట్టి దాంట్లో కూడా కొంచెం ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయి కాబట్టి మనం కేస్ టు కేస్ బేసిస్ బుక్లో ఏముందో అది ఫాలో అయిపోతాం. ఒకటి మీరు అబ్జర్వ్ చేయండి, ఎర్లీ శాతవాహనాస్ అసలు మనం ఆ టైం లైన్ ఎక్కువ డిస్కస్ చేయలేదు. ఏది, లాస్ట్ కింగ్ వచ్చేసి హాలా ద 17th కింగ్. ఈయన గత సప్తసతి, ఈయన లిటరేచర్ ఇవి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి. ఇదంతా డిస్కస్ చేసుకున్నాం కదా మనం ఇది అర్లీ శాతవాహనాస్లో. అయితే మనం అక్కడే ఎక్కువ టైం లైన్ డిస్కస్ చేయలేదు. కానీ ఈ లేటర్ శాతవాహనాస్లో మన తెలుగు అకాడమీలో స్పెసిఫిక్గా టైం లైన్ ఇచ్చిండ్రు అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గౌతమిపుత్ర శాతకర్ణి, ఈయన రూలర్, ఈయనకంటే ముందు రూలర్ అదేం ఇయలేదు. కానీ వీళ్ళు ఇచ్చిన టైం లైన్ ఏంటి, 106 to 130 CE. అంటే దగ్గర 24 years రూల్ చేసిండ్రు. ఇట్ వాజ్ మెన్షన్డ్ ఇన్ పురాణాస్ దట్ హీ వాజ్ ద 23rd కింగ్. హాలా ఎన్నో కింగ్ ఉండే, 17th కింగ్ ఉండే. ఇంకోటి మీరు ఫ్రీక్వెంట్గా ఇదైతే గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా, ఎంతమంది కింగ్స్ ఏంది, అసలు వాళ్ళ క్రొనాలజీ ఏంది, ఇది అస్సలు ఇంపార్టెంట్ కాదు. ఇది జస్ట్ మనకి ఎవరు ఎట్లున్నారు, ఎంతమంది ఉన్నారు, జస్ట్ ఆ క్లారిటీ సేకే. ఇంకోటి ఏంటంటే మీరు ఫాస్ట్గా ఈ ఎపిసోడ్ ఎగరగొట్టండి, ఎందుకంటే మరీ అంత ఇంపార్టెంట్ కాదు కానీ మనకు తెలుసుకుంటే బెటర్. మనకి ఎగ్జామ్ పరంగా నేను చెప్తుంది. మీరు స్పీడ్ ఆప్షన్స్ ఉంటాయి కదా యూట్యూబ్లో, ఇంటూ 1.5 ఇంటూ 2 చూస్తే ఫటాఫట్ ఇది ఫినిష్ అయిపోతుంది ఎపిసోడ్. కానీ ఫాలో అవ్వాలనుకుంటున్న వాళ్ళు ఫాలో అవ్వండి, ఎక్కువసేపు ఏం పట్టదు, టైం ఎక్కువ పట్టదు, ఫటాఫట్ ఫినిష్ చేసేద్దాం. అయితే ఫస్ట్ వచ్చేసి గౌతమిపుత్ర శాతకర్ణి, అంటే లేటర్ శాతవాహనాస్లో. గౌతమిపుత్ర శాతకర్ణి మనం అనుకున్నాం కదా, బాలకృష్ణ సినిమా కూడా ఉంది. అయితే హీ వాజ్ ద గ్రేటెస్ట్ మొనార్క్. ఎవరు, గౌతమిపుత్ర శాతకర్ణి, హీ వాజ్ ద గ్రేటెస్ట్ మొనార్క్ అంట. ఎందుకు అంటే హీ రివైవ్డ్ ద కింగ్డమ్ ఆఫ్టర్ ద డిక్లైన్ ఆఫ్ సాకాస్. ఈ సాకాస్ మీరు గుర్తుపెట్టుకోండి, దే ఆర్ ద నోమాడిక్ ట్రైబ్స్ అండి. నేను ఒకసారి మ్యాప్ వేసి చూపిస్తా, ఇండియన్ మ్యాప్. ప్లీజ్ బేర్ విత్ మీ, ఆ మ్యాప్ అంత మంచిగా ఉండదు. ఈ గుజరాత్ ఏరియా, ఇది రాజస్థాన్, ఇది నార్త్ వెస్ట్ ఏరియా. ఇక్కడ నుంచి ట్రైబ్స్ వచ్చిండ్రు అన్నట్టు. ఏది, నొమాడిక్ ట్రైబ్స్, సెంట్రల్ ఏషియా, వెస్ట్ ఏషియా నుంచి ట్రైబ్స్ వచ్చిండ్రు అన్నట్టు. వాళ్ళే సాకాస్. ఇక్కడ బాగా నార్త్ వెస్ట్ రీజియన్, ఈ రీజియన్ అంతా రూల్ చేసిండ్రు. ఏది, సాకాస్. వాళ్ళ కిందనే వేరే డైనాసిటీ ఉంటుంది, ఏది, వెస్టర్న్ క్షత్రపాస్ అని. వాళ్ళు కూడా సాకా ఆరిజినే. చూపిస్తా, ఇంకోసారి మ్యాప్ వేసి చూపిస్తా చూడండి. అయితే ఈ గుజరాత్, సౌరాష్ట్ర,
మాల్వన్ రీజియన్, ఇక్కడంతా వెస్టర్న్ క్షత్రపాస్ అంటారు. వెస్టర్న్ క్షత్రపాస్, వెస్టర్న్ స్పెల్లింగ్ రాస్తా, వెస్టర్న్ క్షత్రపాస్. వీళ్ళు కూడా శాఖ ఆరిజినే కానీ వీళ్ళ ఎగ్జాక్ట్ రిలేషన్షిప్ తెలియదు. ఏంటి వీళ్ళ ఎగ్జాక్ట్ శాఖ కాదా, వీళ్ళ రిలేషన్షిప్ ఎట్లా అని మనకి ఎగ్జాక్ట్ తెలియదు. నేను కొంచెం సర్చ్ కూడా చేసి ఉంటే ఆన్లైన్లో. మీకు ఏమైనా తెలిస్తే మీరు చెప్పండి, మీరు కమెంట్ చేయండి, మనం అప్డేట్ చేయొచ్చు. కానీ శాతవాహన కింగ్డమ్ ఇమీడియట్గా పైన అంటే వాళ్ళ నేబర్హుడ్ ఎనిమీస్ అనుకోండి, లేకుంటే వాళ్ళకి ఎగెయిన్స్ట్ ఉన్న కింగ్డమ్ అనుకోండి, దేవర్ వెస్టర్న్ క్షత్రపాస్. దేవర్ ఫ్రమ్ ద ఆరిజిన్ ఆఫ్ శాకాస్ ఎవరు వెస్ట్ ఏషియా నుంచి, సెంట్రల్ ఏషియా నుంచి వచ్చిన ట్రైబ్స్ ఆఫ్టర్ డిక్లైన్ ఆఫ్ ద మౌర్యన్ ఎంపైర్. సో ఇంతవరకు అర్థమైంది కదా. దీనిపైన వెస్టర్న్ క్షత్రపాస్, పైన నుంచి శాకాస్ వచ్చిండ్రు, అది అంతవరకు. సో వాళ్ళ డిక్లైన్ అయినాక, ఆఫ్టర్ దేర్ డిక్లైన్, ఈ ఏదైతే శాతవాహన ఎంపైర్ని రివైవ్ చేసిండ్రో వాళ్ళు ఎవరు, గౌతమిపుత్ర శాతకర్ణి. దట్స్ వై ఈస్ కాల్డ్ యాజ్ ద గ్రేటెస్ట్ మొనార్క్ ఆఫ్ ద శాతవాహన డైనాసిటీ. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి హిజ్ మదర్, అంటే ఆయన మదర్ గౌతమి బాలశ్రీ. షీ ఇష్యూడ్, అంటే నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఇష్యూడ్ బై హర్ ఆఫ్టర్ హిజ్ డెత్. ఆయన చనిపోయినాక నాసిక్లో ఒక ఇన్స్క్రిప్షన్ ఇష్యూ చేసిండ్రు. షీ వాజ్ ద వన్ హూ ఇష్యూడ్ ఇట్. మీరు ఇంకోటి మీరు గమనించండి, గౌతమి, ఆమె పేరు గౌతమి కదా, మన కింగ్ పేరులో కూడా గౌతమిపుత్ర శాతకర్ణి అనే ఉంది. కానీ మీరు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఏంటంటే గౌతమిపుత్ర శాతకర్ణి అని ఉంటే అది ఒక మ్యాట్రియార్కల్ సొసైటీయా అని ఒక కంక్లూషన్కి వచ్చేస్తారు. అసలు ప్యాట్రియార్కీ ఏంది? ప్యాట్రియార్కీ అంటే ఎక్కువ వరకు ఇట్ ఈస్ డామినేటెడ్, అంటే రూల్ ఆర్ పవర్ ఈస్ డామినేటెడ్ బై మేల్స్. అదే మ్యాట్రియార్కల్ అంటే ఇట్ ఈస్ మోర్ లార్జ్లీ డామినేటెడ్ బై ఫీమేల్స్. కానీ ఫీమేల్స్కి అంత పవర్ ఉందా ఆ టైంలో అంటే మనం తర్వాత ఎట్లాగో ఆ సొసైటీ అది చూసినప్పుడు వస్తుంది. కానీ కాదు, ఇది మ్యాట్రియార్కల్ సొసైటీ కాదు. జస్ట్ వాళ్ళ మదర్ పేరు ఉంది అంతే. తర్వాత దాని గురించి మనం క్లియర్గా డిస్కస్ చేస్తాం. కానీ ఇది మ్యాట్రియార్కల్ సొసైటీ అని అయితే మీరు కంక్లూజన్కి రావద్దు. అయితే మదర్, షీ వాజ్ ద వన్ హూ ఇష్యూడ్ ది నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్టర్ హిస్ డెత్. ఆయన చనిపోయాక ఆయన సన్ రూల్ అప్పుడు, ఎవరు, వష్టిపుత్ర పులమావి తర్వాత వస్తాడు, ఆయన రూల్ అప్పుడు ఇట్ వాజ్ ఇష్యూడ్ అనమాట. ద ఇన్స్క్రిప్షన్ నియర్ నాసిక్ వాజ్ ఇష్యూడ్. దాంట్లో దేని గురించి ఉండే, అబౌట్ ద కాంక్వెస్ట్ అండ్ హిస్ గ్రేట్నెస్. ఆయన మిలిటరీ కాంక్వెస్ట్ కానీ, ఆయన ఏరియా ఎక్స్పాన్షన్ చేసిన విధానం కానీ, దాని గురించి ఆ నాసిక్ ఇన్స్క్రిప్షన్లో ఉండే, విచ్ వాజ్ ఇష్యూడ్ బై హిజ్ మదర్ గౌతమి బాలశ్రీ. He also defeated Sakas, Yavanas and Pallavas. ఓకే, ఇంకోటి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రీస్ట్రక్ కాయిన్స్. ఈ రీస్ట్రక్ కాయిన్స్ మనం ప్రీవియస్ కూడా డిస్కస్ చేసినాం. రీస్ట్రక్ కాయిన్స్ అంటే ఏంది? ఆల్రెడీ ఒక కాయిన్ ఉంటుంది, ఒక కాయిన్ రెండు సైడ్ ప్రింట్ చేసి ఉంటుంది కదా. ఆ రెండు సైడ్స్ స్ట్రక్ చేసిన కాయిన్స్లో ఒక సైడ్ ఏమో ఆల్రెడీ ఒక రూలర్ యొక్క సింబల్స్ ఉంటాయి, కానీ ఇంకో సైడ్ ఏం చేస్తారంటే వాళ్ళ కాయిన్సే యూజ్ చేసి వేరే కింగ్డమ్ సింబల్స్ పెడతారనమాట. అంటే మీపై మేము గెలిచినాం చూడు, ఇట్ ఈస్ లైక్ షోయింగ్ యువర్ వన్ అప్ మ్యాన్షిప్ అంటారు. అంటే ఇగో మీపై మేము గెలిచినాం, అంటే మీపై ఫుల్ అధికారాలు మాకున్నాయి, అంటే మీరు కంప్లీట్గా ఓడిపోయినరు అని చెప్పడానికి ఈ రీస్ట్రక్ కాయిన్స్ అనమాట. ఈ రీస్ట్రక్ కాయిన్స్ శాతవాహన టైంలో ఉండే. ఏది ఎగ్జాంపుల్? వెస్టర్న్ క్షత్రప ఇందాక చూసినాం కదా, ఆ ఏరియా కింగ్ నహాపన అని, హిస్ కాయిన్స్ వర్ రీస్ట్రక్ బై గౌతమిపుత్ర శాతకర్ణి. ఇట్ వాస్ ఫౌండ్ ఇన్ ఎ హీప్. ఎక్కడ? ఎట్ జొగల్తంబి. ఇది నియర్ నాసిక్. జొగల్తంబి, దిస్ ఈజ్ నియర్ నాసిక్. దగ్గర 9270 కాయిన్స్ వర్ ఫౌండ్. ఏ కాయిన్స్ అవి? రీస్ట్రక్ కాయిన్స్. అంటే ఆల్రెడీ ఒక కింగ్డమ్ వాడుతున్న కాయిన్స్, ఇష్యూ చేసిన కాయిన్స్ పైన వేరే కింగ్డమ్ యొక్క సింబల్స్ని రీస్ట్రక్ చేయడం, కౌంటర్ స్ట్రక్ చేయడం అంటే దాని ఆపోజిట్ ఒక సైడ్ వాళ్ళదే ఉంటుంది, కానీ వేరే సైడ్ ఎవరైతే విన్ అయినారో
వాళ్ళ పైన వాళ్ళ సింబల్స్ ఉంటాయి అన్నట్టు. అవి రీస్ట్రక్ కాయిన్స్. నెక్స్ట్ కాయిన్స్ ఫౌండెడ్ కొండాపూర్ అండ్ పెద్దవంకూర్. అంటే హిజ్ కాయిన్స్ విచ్ వర్ ఇష్యూడ్ బై గౌతమిపుత్ర శాతకర్ణి వర్ ఫౌండెడ్ కొండాపూర్ అండ్ పెద్దవంకూర్ ఇన్ తెలంగాణ. సో ఓకే, గౌతమిపుత్ర శాతకర్ణి అయిపోయింది. నెక్స్ట్ వశిష్ఠిపుత్ర పులమావి, ఆయన సన్ 130 to 154, దగ్గర దగ్గర 24 years రూల్. ఆయన కూడా 24 years రూల్. ధాన్య కటకం వాస్ హిస్ క్యాపిటల్. ఫస్ట్ క్యాపిటల్ ఏమనుకున్నాం మనం, కోటిలింగాల. దాని తర్వాత ఎటు షిఫ్ట్ అయింది, ఎటు ఇంపార్టెన్స్ వచ్చింది, అది మనకు అంత ఐడియా లేదు. కానీ ధాన్య కటకం వాజ్ హిస్ క్యాపిటల్ వెన్ వశిష్ఠపుత్ర పులమావి వాజ్ రూలింగ్ ద శాతవాహన డైనాసిటీ. ధాన్య కటకం అంటే ఇది ధరణి కోట, ఆన్లైన్లో చూసిండే నేను. అయితే ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ అమరావతి, గుంటూరు ఆ రీజన్ ఉంది కదా, ఆ రీజన్లో ఉందంట ఎట్ ప్రెజెంట్. ఇది ఒకసారి యూపీఎస్సీలో కూడా వచ్చింది, లాస్ట్ ఇయర్ అనుకుంటా వచ్చింది. సో ఇది నాకు ఇంపార్టెంట్ అనిపించి ఇక్కడ మెన్షన్ చేసిన. ధాన్య కటకం వాజ్ హిస్ క్యాపిటల్. ఇది ఎక్కడ ఉంది, ఆంధ్రాలో ఉంది, ఆంధ్రప్రదేశ్. నాసిక్ ఇన్స్క్రిప్షన్ కాల్స్ హిమ్ దక్షిణపతీశ్వర. నాసిక్ ఇన్స్క్రిప్షన్ కాల్స్ హిమ్ దక్షిణపతీశ్వర. ఆయన టైంలోనే వచ్చింది కదా ఈ ఇన్స్క్రిప్షన్. వశిష్ఠపుత్ర పులమావి టైంలోనే ఈ ఇన్స్క్రిప్షన్ ఇష్యూ చేసిండ్రు. ఎవరు, గౌతమి బాలశ్రీ, మదర్ ఆఫ్ గౌతమిపుత్ర శాతకర్ణి. వశిష్ఠిపుత్ర శాతకర్ణి 154 to 165 CE. ఇది మహారాష్ట్రియన్ ఏరియా లాస్ట్ టు క్షత్రప కింగ్స్. నెమ్మదిగా ఇక డిక్లైన్ అవుతూ వచ్చింది ఎంపైర్ కూడా, నెమ్మదిగా ఏరియా కూడా వాళ్ళు లూజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎవరి దగ్గర నుంచి, క్షత్రప కింగ్స్ నుంచి. యజ్ఞశ్రీ శాతకర్ణి 165 to 194, అంటే దగ్గర దగ్గర 29 years రూల్ చేసిండ్రు. హీ వాజ్ ద 26th ruler అకార్డింగ్ టు ద పురాణాస్, అండ్ హీ వాజ్ ద లాస్ట్ గ్రేట్ శాతవాహన రూలర్ అనమాట. అండ్ హీ ఆల్సో ప్రాటర్నైజ్డ్ ఆచార్య నాగార్జున అండ్ బుద్ధిజం. ఇది కొంచెం డైకాటమీ ఉంది, అంటే ఇట్ వాస్ ప్రైజ్డ్ బై బాణాస్ హర్షచరిత, బట్ హీ వాజ్ ఆల్సో క్రిటిసైజ్డ్ అనమాట. అంటే కథ సరిత్ సాగరాలో నాగార్జున వాజ్ కిల్డ్ బై ద క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ అండ్ కేఆస్ వాజ్ ఎన్షూర్డ్ ఇన్ ద కింగ్డమ్. ఇట్లా క్రిటిసైజ్ కూడా చేసిండ్రు. సో ఇది జస్ట్ మనకి గుర్తుంటుందని మెన్షన్ చేసిన అన్నట్టు. హీ వాజ్ ద లాస్ట్ గ్రేట్ శాతవాహన రూలర్ హూ ప్యాట్రనైజ్డ్ ఆచార్య నాగార్జున అండ్ బుద్ధిజం. నెక్స్ట్ ఇంకా అందరూ ఇక చిన్న కింగ్స్ అంటే ఇంకా అది డిక్లైన్ అవుతూ వచ్చింది కదా, అంత ఇంపార్టెన్స్ ఉండదు కింగ్స్కి కూడా. దేర్ వర్ 3 kings హూ రూల్డ్ ఫర్ 17 years అంట. విజయ శాతకర్ణి, చందశ్రీ, పులమావి 4. ఈయన మ్యాకధోని ఇన్స్క్రిప్షన్ అంట. మ్యాకధోని ఇన్స్క్రిప్షన్ కర్నూలు డిస్ట్రిక్ట్లో ఆయన ఇష్యూ చేసిన ఇన్స్క్రిప్షన్ ఉందంట. ఇట్ వాజ్ ఇష్యూడ్ బై హిమ్, వాజ్ ఫౌండ్ ఇన్ కర్నూల్ డిస్ట్రిక్ట్. సో తర్వాత ఆబ్వియస్గా డిక్లైన్ అయిపోయింది ఏది, శాతవాహన డైనాసిటీ. మనం అనుకున్నాం కదా టైం లైన్, ఏమనుకున్నాం, 1st century BCE టు 3rd century CE. ఇది గుర్తుపెట్టుకోవాలి, 3rd century CE. 1st century BCE టు 3rd century CE ఇది మన టైం లైన్. తర్వాత అబీరాస్ కావచ్చు, ఇక్ష్వాకుస్ కావచ్చు, చుతూస్ కావచ్చు, పల్లవాస్, దే బికేమ్ అగ్రెసివ్ అండ్ దే బికేమ్ ఇండిపెండెంట్ అండ్ దే ఎస్టాబ్లిష్ దేర్ ఓన్ కింగ్డమ్స్ అనమాట. సో దట్స్ హౌ ది శాతవాహన ఏజ్ ఆల్సో later slowly disappeared. సో ఇక్కడ వరకు ఎర్లీ శాతవాహనాస్ అనమాట. ఎర్లీ శాతవాహనాస్ అంటున్నా, లేటర్ శాతవాహనాస్ కూడా అయిపోయింది. సో ఇదంతా పొలిటికల్ లీడర్షిప్, వాళ్ళ రూలర్స్ అంతా మనం ఈ 2 episodes డిస్కస్ చేసినాం. నెక్స్ట్ వచ్చేసి మనం అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళిపోదాం. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ శాతవాహనాస్ మొత్తం డిస్కస్ చేద్దాము నెక్స్ట్ ఎపిసోడ్లో. అయితే మీకు ఏమైనా క్వశ్చన్స్, డౌట్స్, సజెషన్స్ ఉంటే మీరు కమెంట్ చేయండి. మనకి యూట్యూబ్ కమెంట్ సెక్షన్ ఉంది, లేకుంటే టెలిగ్రామ్ ఉంది. మీకు ఏమైనా ఇబ్బంది అట్లా అనిపిస్తే ఇన్స్టాగ్రామ్ కూడా స్టార్ట్ చేసి ఉంటుంది నేను. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు డిఎం చేయొచ్చు, లేకుంటే ఈమెయిల్ కూడా ఉంది, ఈమెయిల్ కూడా చేయొచ్చు. సో మీకు ఏమైనా మిస్టేక్స్ అట్లా అవపడితే
అంటే ఏమన్నా అప్డేట్ చేసుకోవాలి, ఇది కరెక్ట్ లేదు అని మీకు అనిపిస్తే మీరు నాకు చెప్పండి, కమెంట్ చేయండి. మనం అప్డేట్ చేసుకుందాం, లేకుంటే అది రెక్టిఫై చేసుకోవచ్చు కదా మనం. అట్లా అండి. సో థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడేస్ వీడియో. సీ యూ.